నా కొడుకు మాకే కూడు మీద కూడు కూడు మీద కూడు గుడ్డు మీద గుడ్డ వేసి బతికి నా కొడుకు పెద్ద వ్యాపారాలు చేసి ఉండేవాళ్ళు మేము. సీల్ వ్యాపారం చేసిండా, రైతుల వ్యాపారం చేసిండా, షెడ్డీల వ్యాపారం చేసిండా, పౌడర్ వ్యాపారం చేసిండా. వ్యాపారం నీ తెలుదా? సీల్ వ్యాపారం చేస్తే సీరియల్లో సినిమా లేచా అదే లాభం డబ్బులు. అదే కొడుకు వ్యాపారం బాగుందని కాదురాని రేకుల వ్యాపారం పడితే రేకుల్లో 2 చేతులకి ఇచ్చా డబ్బులు లెక్క. అరే ఏం వద్దంటే వస్తా ఉంది ఆదాయం కాదు. మొబైల్కి పనికి వచ్చే వ్యాపారం చేయాలని షెడ్యూల్ వ్యాపారం పెడితే షెడ్యూల్లో పైకి షెడ్యూల్ వ్యాపారంలో ఎక్కువ లాభం వచ్చేసా. రేస్కి తంట ఇట్లా కాదు అనేసి పొడి వ్యాపారం చేయాలని పౌడర్ వ్యాపారం పడితే ఉన్నిందంతా పౌడర్లోనే కూర్చాడు. లాభం అంతా లాస్ అయిపోయి కొడుకు వ్యాపారం ఉద్యోగం అనుకొని ఎవరిన రాజు ఉంటే మన దగ్గర పని చేద్దాం అనుకోండా ఇప్పుడు పని దొరుకుతుందబ్బా. ఏమన్నా ఆడ ఉండే వస్తాడా ఆడే వస్తాడా నేను మగోడు నా పెళ్ళని చెప్పింది. మగోడు కనిపిస్తాడు పెళ్ళ చెప్పాల మగోడు పేరు ఊరేంటి అది చెప్పురా. నవ్వేద్దీన్ చెప్తా కొడతా నేను కూడా అది చెప్పింది. నవ్వేద్దీన్ అంటే నవ్వి వచ్చిందా ఎక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు పేరు పెట్టారు కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 ఉంది కదా. 4 తర్వాత వచ్చేది మన పంచం జాతి ముస్లిం వచ్చేయా. ముస్లిం మాండ్లు కాదు ముస్లిం. అవును నన్ను అడిగితే నువ్వు ఎవరికి పుట్టినాడు? మర్యాద మహారాజా తమరవరు తమరావు. ఓ మీకు తమర కూడా ఉంది మర్యాద. ఓ గర్వం గౌరవం గౌరవం అయినా నేను తిరిగి ఏమే కొత్తగా మా తండ్రి కేకేయుడు ఇప్పుడు తెలుసుకున్నాడు. నువ్వు మా బాయ్ కాడి కాకలు కాల్చావని కొడుక కాకులోని కొడుకు. ఏ చిన్న కాకులోడా కాకులోడా చిన్న కాకులోడా కాకులోడా కొడుక ఇక్కడికి నేను కాకులు కాల్చుకునే కాకులోని కేది రాజ్యాధీశుడు కేకే మహారాజు నా తండ్రి. ఓ మీరు రాజపుత్రులా? రాజపుత్రుడు నిజము రాజు కొడుకుల్లో రాజపుత్రుణ్ణి. అబ్బా అమ్మ మాలవిక మాలవిక మా పినతల్లి అనామిక ఆమె కుమార్తె ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు విరాట మహారాజు. ఆయన భార్య సుధిష్టది మా అక్క. అంటే మీరు ఒకని పుట్టినాడులే కదా, ఒక నాయన్ని పెట్టలే కదా. అక్క తండ్రి పిల్లలు అదేలే రెండు అమ్మలు. అదే కుక్క తల్లి బిడ్డలు కాదు కాదు ఒక తల్లి బిడ్డలు కాదు. 2 అమ్మలు ఒక నాయన అదేనా? అంతేలే ముసల్మాన్ కదా. అవునులే అంతే. మళ్ళీ నీదేమే నేను కూడా తెలియదా? ఏ మెల్లమన్నా బోట్ వేసుకొని తిరుగుతా ఉండవు. సినిమా చూసేవాళ్ళు చూసుకుండా అదే తాకలేదు. శతాలుగా 100 సింహాల బలం కలిగిన వాడు సప్తసింహాలు కీచక మహారాజు. ఓ కీచుకప్పు నువ్వేనా? అదే కీచుకప్పు వచ్చున్నాడు అంటే అది నువ్వేనా?
కీచక మహారాజురా. సరే ఊడైతే నాకేం ఏదో పని కోసం బయలుదేరి పని కోసం నేను కూడా ఒక్క పరిచారకునే వెతుకున్నావా? సమయాన్ని దొరికావు. ఏమన్నా ఇచ్చే రకమా ఎగ్గొట్టే రకమా దగ్గరికి రా. నేను ఇస్తాను పని. ఎవరురా? ఏమన్నా ఇచ్చే రకమా ఎగ్గొట్టే రకమా? ఏది పురుగుతావు? మనం ఎంత బాగుండాలి. చీతవా? ఒక రాజ్యానికి మహారాజు, ఇంకొక రాజ్యానికి సర్వసైన్య అధ్యక్షుడి. ఒక దినానికి 100 వరహాలు తీసుకో. ఒక దినానికి 100 వరహాలేనా? సరే 200 కుదరదు. 300 కష్టం. 400 ఇబ్బంది. అడుక్కోవాలంటే గురుమంత్రి పోవాలి. జీవితం అడుగుని చెప్తున్నావు. జీవితమా? ఒక నెలపి ఎంత? ఒక 40 ఎంత అంటే 40, 40, 80. అది కూడా తక్కువే. ఒక నీన్నూరు, ఒక 400. కాదు, ఒక 200, ఒక 400, 600. అది కూడా తక్కువ. ఎక్కువైనా పర్వాలేదు కదా. చెప్పాను కదా, ఒక రాజ్యానికి మహారాజు, ఇంకొక రాజ్యానికి సర్వసైన్య అధ్యక్షుడు. అత్యంత తక్కువ. అడుగు. 3 పూట్ల భోజనం ముక్కలు పైసా. వేసుకున్నాడు కొడుకు. బీత్ పడినాడు బిడ్డ. ఎంతరా? 3 పూట్ల భోజనం ముక్కలు పైసా. ఒక రాజ్యానికి మహారాజు, ఇంకొక రాజ్యానికి సర్వసైన్య అధ్యక్షుడి. పరిచయానికి ఇచ్చే జీతం ముక్కలు పడి నాకు అవమానం. ఏ నీ దగ్గర లేదా? అంతేనా? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. జీతం అంతేనా? అంతే. సరే, పని ఒప్పందం కుదుర్చుకో. కుదుర్చుకున్న తర్వాత కాదు కూడదంటే ఎప్పుడొచ్చింది? పాపం చెప్పొస్తుందా? చేయించచ్చు. ఇంకా మనుషులకు వచ్చినట్టు వస్తుందా? నేను పనిస్తున్నా. నేను చేస్తా ఉన్నా. సభా దగ్గరికి రా. ఈ క్షణం నుంచి నా పరిచయం. సరేనా? ముందు నా అలవాటు తెలుసుకో. ఉదయాపురం నిద్రలేవు కానీ మత్తు పని సేవిస్తా. తగ్గితే ముందు పోయో కుదరదు పోయా. కుదరదా? కుదురుతుందిలే, తీసే. జాగ్రత్త. చెప్పాను కదా ముందే. కింద నేరం దిగిపోయింటే ఏం చేసేది? అంతేకాదు, గొంతు నేరం కింద. మత్తు పానీయాలు సేవించిన తర్వాత కంటికి ఇంపైన స్త్రీ ఎవరు కనిపించినా సమకూర్చడం. ఏడుకి నడిచిన పర్వాలేదా? నాకు నచ్చాలా? వెళ్ళు. ఇద్దరం కలిసాం కదా. సారా, కళ్ళు, రామరసం, బ్రాంతి, విస్కీ, 8 PM, జ్యూస్, మ్యాసరోస్, వాటకా, ఇంతవరకు తాగేది రైట్ ప్యాలెస్, మూమెంట్. తాగేది తర్వాత మీ పేరు చెప్తాను. ఈ దగ్గర మా ఇంటి పక్కల సరే, అన్ని కరెక్ట్.